క్యూబా పోరాట యోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం చే లాంగ్ లైఫ్ ట్యాగ్ లైన్ డిసెంబర్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించింది. ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పీడితులు ఎక్కడుంటే అక్కడికల్లా వెళ్ళి ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళలో ఆ స్ఫూర్తిని నింపాలి అని బలంగా నమ్మినవాడు చెగువేరా. ఆ జీవితాన్ని ఇప్పుడు తెలుగులో సినిమాగా తెరకెక్కించారు. అంటే మనకి ఏదో అమెరికన్ సామ్రాజ్యవాదం మీద యుద్ధం చేసినటువంటి చెగువేరా జీవితాన్ని సినిమాగా తీసేటప్పుడు ఇదేదో చాలా కోట్ల రూపాయల ప్రాజెక్టు, 1000 కోట్లు ఉండే తప్ప సాధ్యం కాదు, ఇలాంటివి ఏమీ అనుకోకుండా సినిమా తీయాలి అని బలంగా అనుకుని దాన్ని చెప్పడానికి ఒక ఫామ్ ఎంచుకున్నాడు ఆయన. ఆ ఫామ్లో చెప్పేశాడు నిర్మోహమాటంగా. దాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే దీనికి ఇది ఉందా అది ఉందా, లేకపోతే అమెరికా అక్కడికే ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి షూట్ చేసి చెప్పాలా, ఇవన్నీ అనుకోలేదు ఆయన. చెప్పదలుచుకున్న అంశం ఏదైతే ఉందో దాన్ని బలంగా చెప్పాలి, తెలుగు ప్రజలకి కన్వే అయ్యేలాగా చెప్పాలి అని అనుకున్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన ఉన్న లిమిటేషన్స్లో. చే అంటేనే విజయం. తన గురించి అది ఈ చే ఫేస్ అంటే ప్రపంచంలోనే గుర్తించదగ్గ, అత్యధికులు గుర్తించదగ్గ ఫేస్. అట్లాగే ఆ పక్కకుంది యువతను ఉర్రూ తొలగించే మన పవర్ స్టార్. ఆ మధ్యలో మీరున్నారు, తప్పకుండా మీకు కూడా విజయం చేకూరుతుంది. ఎందుకంటే మనం పూలవనం పోయినప్పుడు మనం పూలు ముట్టుకోకపోయినా ఆ సువాసన వస్తుందట. మీ పక్కన 2 విజేతలు ఉన్నారు, తప్పకుండా మీకు కూడా విజయం దొరుకుతుంది. ఫస్ట్ సభావత్ గారు వచ్చినప్పుడు నేను గుర్తుపట్టలేదు, ఈ చే సినిమాలో ఎంత పెద్ద మహానుభావుడు ఉంటాడో అని నేను అనుకున్నాను. తర్వాత మెల్లమెల్ల చెప్పాడు, నేనే సార్ హీరోని అని. ఆయన వినయము, ఆయన పర్సనల్ చూస్తే మనం అనుకోం, కానీ ఆయన మనోబలం అంత గొప్పది. ఆయన ఈ సినిమా తీయడానికి ఎన్ని రోజుల నుంచి మదన పడుతున్న, సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 1 సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయాలని, వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి దీని మీద పెట్టుబడి పెట్టి తీయడం అంటే అంత ఆశమాష కాదు. చరిత్రలో ఇలాంటి సినిమాలు నిలుస్తాయి. ఈ ట్రైలర్ టీజర్ అన్నీ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, కంటెంట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని, అందరూ ఆదరించాలని, అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా రంగం అంటే జనరల్గా బాటిల్స్ పైకి కిందకు ఊపుకునేది, లేదంటే ఐస్ గడ్డలు వేసుకునేది, లేదంటే ఇంకెక్కడో పాలుకోవాలని తెచ్చి చూపిస్తే మాత్రమే చూసే యూత్ ఉన్న ఈ రోజుల్లో చెగువేరా లాంటి ఒక విప్లవకారుడి సినిమాని, ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే సమాజం పట్ల ఒక బాధ్యత కనిపించింది నాకు ఒక వ్యక్తిలో. అతను మూవీ ఇండస్ట్రీలో సంపాదన కోసం దిగాలి అనుకుంటే ఈ సినిమా అసలు చేయరు, కానీ చేశాడు అంటే ఒక జాతీయవాదం, సమాజం పట్ల ఒక మంచి దృక్పథం ఉన్న వ్యక్తిగా నాకు కనిపించారు ఈ మూవీ టీం మొత్తం. ఈ రోజుల్లో యువత ఇట్లాంటి విప్లవకారుల జీవిత చరిత్రను తెలుసుకుంటే మన హక్కుల్ని మనం ఎలా సాధించుకోవాలి, నిజమైన నాయకత్వాన్ని, నిస్వార్థమైన నాయకత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, నిజంగా నిస్వార్థ పరుల వల్ల మాత్రమే అవుతుంది. నేను ఈ సినిమా తీయడానికి అర్హుణ్ణా అంటే నేను ఒక రోడ్డు పైన చిన్న వ్యాపారం చేసుకుంటాను, తోపుడు బండి పైన నేను బొరుగులు మిచ్చే వ్యాపారం చేసుకుంటాను. ఆ వ్యాపారం చేసుకుంటేనే 20 ఏళ్ళుగా అది నా సొంత డబ్బుతో తీయాలి చెగువేరా సార్ సినిమా. నాకు పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను ఈ సినిమా వల్ల. ఆయన ఇన్స్పిరేషన్తోనే చెగువేరా సార్ కథ ఎవరైనా తీస్తారా అని చాలా ఏళ్ళు చూస్తూనే ఉన్నాను. ఎవరు తీయకపోవడం వల్లనే తీశాను. కానీ చెగువేరా సార్ కథను, అతని విలువను ఏమాత్రం తగ్గించకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ పుట్టాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎందుకు తుపాకీ పట్టాడు, తుపాకీ ఎందుకు వదలవలసి వచ్చింది, ఎలా పోరాడాడు,
ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో పదవులను అనుభవించి అవి వద్దని వదిలేసి మళ్ళీ అడవుల బాట పట్టిన ఒక మహాయోధుని కథను తీయడానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను.